సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నిత్య జీవితంలో ఎందరో ఎదుర్కొనే సమస్యల గురించి, చూసే సమస్యల గురించి, చట్టపరంగా ఎటువంటి రక్షణ ఉంది అనేది తెలుసుకుంటున్నాం. ఈ రోజున వరకట్న నేరాలకి పరిధి ఏమిటి, ఎంతవరకు అంటే ఎన్ని సంవత్సరాల వరకు వరకట్న నేరాన్ని పరిగణిస్తారు అనేది అని చెప్పారు. వరకట్న నేరం అనేది మామూలుగా ఇంతవరకు చాలాసార్లు చెప్పుకున్నాం. 7 సంవత్సరాల లోపు ఒకవేళ వధువు ఏమైనా చనిపోయినా లేదా బాధకు గురైనా అంతా కూడా వరకట్నం కారణం అని చెప్పుకుంటూ వచ్చాం. దాని గురించి కొంచెం స్పష్టంగా మీకు మరి కొంత వివరాలు తెలియజేసుకున్నాను. 7 సంవత్సరాలు దాటిన తర్వాత వరకట్న వేధింపులకు రాదా, ఆ వరకు పట్టించుకోరా? 7 సంవత్సరాల తర్వాత ఒకవేళ ఆమె వేధింపుల గురించి ఆత్మహత్య చేసుకుంటే లెక్కలోకి రాదా అని అడగొచ్చు. అంతేత వాటికి సంబంధించిన ఏంటి, చట్టాలు ఏమున్నాయి, చట్టపరంగా ఏం రక్షణ ఉంది అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. ఇప్పుడు సాధారణంగా మన ఏంటి, వరకట్న నేరాలకి పరిధి ఎందుకు ఉంది అసలు పరిధి? వివాహం జరగగానే వెంటనే ఇద్దరి మధ్య అనుబంధాలు పాతుకుపోవు, కొంతకాలం పడుతుంది కూడా. ఈ తొలి కాలంలోనే సమస్యలు, విభేదాలు ఎదుర్కోవచ్చు. కట్నం కోసం హింస జరగవచ్చు. కనుక వివాహం జరిగిన 7 ఏళ్ల లోపున గురిని అనుమానాస్పదంగా మరణించిన, కట్నం కోసం హింసిస్తున్నారని ఫిర్యాదు చేసిన నేరంగా పరిగణిస్తారు. పెళ్ళైన 7 ఏళ్ళు పూర్తి కాలేదని, కట్నం కోసం డిమాండ్ జరిగిందని రుజువు చేసే చాలు భర్తను లేదా ఆయన తరపున వారిని నేరస్తులుగా చట్టం భావిస్తుంది. ఇప్పుడు ఈ 7 ఏళ్ల పరిధి ఎందుకు ఉండాలని ప్రశ్న తలెత్తింది. 7 ఏళ్ళు ఎందుకు ఉండాలి, ఎప్పుడైనా పెట్టచ్చు కదా అనేది. క్రిమినల్ లాలో కట్నం హింసకు తగిన సాక్ష్యాలు దొరకడం కష్టమై నిందితులు సులువుగా నిర్దోషులన్నీ విడుదలవుతున్నారు. చాలా కేసుల్లో అంతేనండి. వరకట్నం దాంట్లో నిందితులు ఎవరైతే హత్య చేశారో, దాని కారకులున్నారో తేలిగ్గా బయటపోతున్నారు. కనుక క్రిమినల్ చట్టాలను సవరించి 1986లో కొత్త నియమాలు రూపొందించారండి. 1986లో కొత్త నియమాలు వచ్చాయి. సెక్షన్ 304(b)లో కొత్త నేరాన్ని ఐపీసీలో చేర్చారు. ఏమిటి అంటే సెక్షన్ 304(b) అనే దాంట్లో కొత్త నేరాన్ని చేర్చారు. వివాహం జరిగిన 7 ఏళ్ల లోపున వధువు అసాధారణంగా మరణిస్తే ఇక చూడండి, ఒక్కొక్కటి క్లాజ్ ఎలా అంటే, వివాహం జరిగిన 7 ఏళ్ల లోపున వధువు అసాధారణంగా మరణిస్తే, అంతకుముందు కట్నం కోసం భర్త కానీ అతని బంధువుల్లో ఎవరైనా కానీ క్రూరంగా ప్రవర్తించిన రుజువులు ఉంటే ఆ మరణాన్ని వరకట్న మృతిగా భావిస్తారు. ఇది హత్య కన్నా తక్కువ నేరం. భర్త లేదా బంధువు ఈ నేరం చేసేట్లు చట్టం భావిస్తున్న సెక్షన్ 304(b) చెప్తున్నది. ఈ నేరానికి కనీసం 7 ఏళ్ళు జైలు, జరిమానా కూడా విధించవచ్చు. ఇది భార్య మృతి తర్వాత వర్తించే నేరం, భార్య చనిపోయిన తర్వాత. ఈ 304(b) ద్వారా మాత్రమే వధువులకు రక్షణ ఉండదు. పెళ్ళైన 7 ఏళ్ళలోగా మరణిస్తే పకడ్బందీగా రుజువు చేయవచ్చునని ఈ సెక్షన్ చెప్తున్నది. ఈ రకంగా 304(b) గురించి మనం తెలుసుకోవచ్చు. 7 ఏళ్ళలోపునే ఒకవేళ హత్య కేసు పెట్టడానికి తగిన పరిస్థితులు ఉంటే హత్య కేసు నమోదు చేయవచ్చు. 7 ఏళ్ళ తర్వాత మహిళ మరణానికి భర్త, బంధువులు కారణమైతే హత్య కేసు నమోదు చేసి సాధారణ నియమాల కింద విచారించవచ్చు. 7 ఏళ్ళ ముందైతే వరకట్నాల చావు కింద లెక్క, 7 ఏళ్ళ తర్వాత మామూలు హత్య కింద లెక్క. అక్కడ కూడా ఈ సేమ్ చేయొచ్చు. హత్య కేసు నమోదు చేసి సాధారణ నియమాల కింద విచారించవచ్చు. సాధారణంగా హత్య కేసులో మరణ కారణమైన నేరారోపణలో విడుదల చేసేవారు నేరాన్ని రుజువు చేయవలసి ఉంటుంది. కానీ 304(b) వరకట్నం మృతి విషయంలో 2 అంశాలు తప్పగలిగితే నేరం రుజువునట్లు భావిస్తారు. మామూలుగా అయితే మర్డర్ కేసు అయితే అంతా వేరే రుజువు సాక్ష్యం ఉంటాయి. కానీ వరకట్నం చావు విషయంలో మాత్రం 2 విషయాలు. ఒకటేంటి, వివాహం జరిగిన 7 ఏళ్ల లోపల వధువు సాధారణంగా మరణిస్తే ఒకటి, అంతకుముందు కట్నం కోసం భర్త కానీ ఇబ్బంది చేసి ఆ రంగం తెలిస్తే రుజువు అయితే మాత్రం అది తర్వాత జరిగినా సరే 7 ఏళ్ళ తర్వాత అయినా సరే దాన్ని లెక్క తీసుకుంటారు, రుజువుని భావిస్తారు. వివాహమైన 7 ఏళ్ళలోపు అసాధారణ పరిస్థితుల్లో మరణం,
అంతకుముందు కట్నం కోసం హింస లేదా వేధింపు ఆధారం దొరికితే భర్త కానీ అతని బంధువు కానీ చంపిన సాక్ష్యాలు దొరకపోయినా అతను నేరస్తుడిగా భావిస్తుంది. అంచేత 7 ఏళ్ళలోపైతే తప్పకుండా ఆ చావుని వరకట్న వేధింపు కింద చూస్తారు. 7 ఏళ్ళ తర్వాత అయినట్లయితే హత్య కింద భావిస్తారు. కానీ అంతకుముందు యొక్క రిట్రోస్పెక్టివ్గా అంతకుముందు దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని అక్కడ దాన్ని అది రుజువు చేస్తే వరకట్న వేధింపులు జరుగుతున్నాయని తెలిస్తే దాని కంటిన్యూషన్గా తీసుకుని ఆయనకి ఆ ప్రకారంగా శిక్ష పడడం జరుగుతుంది. నిరూపణ బాధ్యత భర్తదే. తాను మరణానికి కారణం కాదని అతను రుజువు చేసుకోగలిసి ఉంటుంది. భర్తపైనే నిరూపించే భారం ఉంటుంది. అంతేగాని ఆమె ఏదో ఆత్మహత్య చేసుకుంటే సరిపోదు. తన ప్రమేయం లేదు అని నిరూపణ చేసుకునే బాధ్యత భర్త పైన ఉంటుంది. ఇంకా ఈ వరకట్న మరణాలు నిర్వహించడానికి 498A వధువును రక్షించే బాధ్యత, మరణాలు నిర్వహించే బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. వధువుని రక్షించే బాధ్యత, మరణాలు నిర్వహించే బాధ్యత ఎవరిందండి? ప్రభుత్వానికి ఉంది. నేరాలు నిర్వహించే బాధ్యత చట్టాలకు ఉంది. కనుక ఐపీసీలో 498A సెక్షన్ చేర్చారు. భర్త లేదా బంధువుల క్రౌర్యాన్ని ఈ సెక్షన్ నేరంగా పరిగణిస్తుంది. 7 ఏళ్ళు దాటిన తర్వాత కూడా కట్నం కోసం వేధిస్తే 498A కాకుండా తీవ్రంగా గాయపరచడం సెక్షన్ 320 కింద కేసు నమోదు చేయవచ్చు. అది రుజువు చేసే బాధ్యత భర్త మీద కాకుండా భార్య మీద లేదా భార్య తరపు వ్యక్తులపైన ఉంటుంది. ఏమాత్రం సాక్ష్యం తక్కువైనా భర్త తప్పించుకుంటాడు. ఇక చూడండి, ముందైతేనేమో 7 లోపు పెడితే భర్త రుజువు చేసుకోవాలి, నా నేరం కాదు, నేను నేరం చేయలేదు. కానీ 7 ఏళ్ళ తర్వాత మాత్రం వరకట్న వేధింపుల ద్వారా వరకట్న వేధింపులు జరగవచ్చు. 7 ఏళ్ళ తర్వాత కూడా జరిగితే అక్కడ భార్య మృతి చెందితే దాన్ని రుజువు చేసిన బాధ్యత ఎవరిది? ఈ మాట భర్త వైపు లేదు. ఇంతకుముందు భర్త రుజువు 7 ఏళ్ళ లోపు అయితే భర్త రుజువు చేయాలి, నా తప్పు లేదు, నా ప్రమేయం లేదండి. అక్కడ భర్తని దోషిగా చూస్తారు. 7 ఏళ్ళ లోపు అయితే భర్తను దోషిగా చూస్తారు, భర్త తరపు వాళ్ళు దోషిగా చూస్తారు. 7 ఏళ్ళ లోపు అయితే 7 ఏళ్ళ తరపు అయిన తర్వాత అయినట్టయితే మాత్రం 7 ఏళ్ళ తర్వాత అయితే మాత్రం ఈ హత్య వాళ్ళే చేశారు, భర్తే చేశాడు, భర్త తరపు వాళ్ళే చేశారు, భర్త మామగారే చేశారు, భర్త తండ్రి చేశాడు, భర్త తెల్లే చేసింది అనేది రుజువు చేసిన అది బాధ్యత ఆ అమ్మాయి వధువు అయిపోవడం మీద ఉంటుంది. వాళ్ళు హత్య చేశారు. మామూలు హత్య కేసులో ఎలా అయితే వీళ్ళు చెప్తారో ఫలానా వాళ్ళు చేయించారు, ఫలానా వాళ్ళు చేయించారు ఎలా చెప్తారు, హత్యలు చనిపోయిన వాళ్ళ తరపున చనిపోయిన వాళ్ళు అయిపోయి ఏం చేస్తారంటే ఈ హత్య వాళ్ళే చేశారు, వీళ్ళు చేశారు, హత్య ఎలా చేశారు ఏంటి రుజువు చేసిన బాధ్యత అంతా వాళ్ళకు ఉంటుందన్నమాట. ఆ రంగా హత్యారోపణ చేసినప్పుడు మాత్రం హత్య జరిగినప్పుడు మామూలు హత్య జరిగినప్పుడు మాత్రం ఎవరైతే హత్య చేయబడ్డారో వాళ్ళ వైపు నుంచి వీళ్ళు ఈ రంగా చేశారు, ఆ రంగా చేశారని చూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు కూడా వరకట్న విషయంలో కూడా 7 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ వధువు అయిపోయి ఉంటుందన్నమాట. 7 ఏళ్ళ తర్వాత వరకట్న మరణాలు, వరకట్న హింసలు ఉండబోవని ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. అంచేత ఈ డబ్బు కోసం సాగే ఈ కుటుంబ నేరాలను 7 ఏళ్ళ తర్వాత కూడా సాగిసిన దృష్ట్యా ఈ 7 ఏళ్ళ నిబంధన తొలగించి వివాహ జీవితంలో ఏనాటికైనా కట్నం తేలేక గుడిని ఆత్మహత్య చేసిన స్థితి ఉంటే ఈ కేసులు పెట్టే అవకాశం ఇవ్వాలని ప్రతిపాదన ఉంది. కానీ దొరికేది లేదు. 498A కింద 304B కింద కేసులు పెట్టిన తర్వాత అందులో కూడా సాక్ష్యం సరిపోలేదని సుప్రీంకోర్టు స్థాయిలో భావించి కేసులు కొట్టివేస్తున్నారు. చాలా వరకు ఏంటంటే అప్పుడు నిర్ధారణ అవ్వట్లేదు. అది ఈ రంగా వరకట్నం చావులు, వరకట్నం వేధింపుల నుంచి ఇది ఇంకా అవుతోంది. కానీ సుప్రీంకోర్టు కూడా దానికి సరైనటి ఇవ్వకుండా వదిలేసింది. అంటే మహిళలు అటువంటి జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఈ గృహహింస జరిగినా వెంటనే గృహహింస చట్టం ప్రకారంగా వాళ్ళు రక్షణ పొందాలి. అది గురించండి. గృహహింస చట్టం ఉంది ఇప్పుడు మనకి. ఆ గృహహింస చట్టం ప్రకారంగా తప్పకుండా ముందే జాగ్రత్త మేరకు చేయాలి. అంటే గృహహింస చట్టం అనేది మహిళలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మరొక విషయం పైన నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుని అందరూ సెలవు. మరి ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.